హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం ఫ్యామిలీ స్టార్లో అయితే చిన్న పిల్లలు అలాగే చిచ్చర పిడుగులు లాంటి చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా ఈ వారం అయితే ఫ్యామిలీ స్టార్కి వచ్చేస్తున్నారు. సో అశురెడ్డి అండ్ స్రవంతి కూడా చిన్నపిల్లల్లాగే వీళ్ళతో పాటు చక్కగా డ్రెస్సెస్ వేసేసుకొని చక్కగా వీళ్ళతో పాటు చిన్నపిల్లల్లాగే కామెడీ చేస్తూ పాటలు పాడుతూ బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. వీళ్ళందరితో పాటు సుధీర్ కూడా చాలా చిన్నపిల్లోడు అయిపోయినట్టుగా వాళ్ళందరూ అనే మాటల్ని కూడా చక్కగా నవ్వుకుంటూ స్వీకరిస్తూ హ్యాపీగా అయితే వాళ్ళందరితో ఎంజాయ్ చేస్తున్నాడు. దీంట్లో ఒక స్పెషల్ ఉందండోయ్, అదేంటో తెలుసా? అలీ గారు ఉన్నారు కదా, అలీ గారి చిన్న కూతురు అయితే ఈ షోకి వస్తుంది. ఫస్ట్ టైం నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అని నేనైతే అనుకుంటున్నాను ఒక షోలో పార్టిసిపేట్ చేయడం. సో ఆ పాప అయితే ఎంత క్యూట్గా ఉందంటే అసలు సూపర్ క్యూట్గా ఉంది, ఒక డాల్ లాగే ఉంది. సో అమ్మాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఈ వారం మీరు అందరూ చూడొచ్చు. చక్కగా ముద్దు ముద్దు మాటలతో అలాగే ఒక బుక్ కూడా తీసుకొని వచ్చింది సుధీర్ కోసం. సరే సుధీర్ దాన్ని ఓపెన్ చేసి చూడగానే 100 రోజుల్లో యాంకరింగ్ నేర్చుకోవడం ఎలా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా సుధీర్ మీద ఒక పంచ్ అయితే వేస్తుంది. సో దాన్ని చూసి నవ్వుకుంటూ ఏంటి నాకు యాంకరింగ్ రాదా అనుకుంటూ ఉంటే, సో ఈసారి వచ్చేటప్పుడు ఇంకొక బుక్ కూడా తీసుకొని వస్తాను, అది కూడా 100 రోజుల్లో యాక్టింగ్ చేయడం ఎలా అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇలా ఆ పాప ముద్దు ముద్దు మాటలతో అందరినీ అయితే ఆకట్టుకుందనే చెప్పాలి ఈ వారం ఫ్యామిలీ స్టార్ని. అలాగే నెక్స్ట్ వచ్చేసి సాహితి వచ్చేసి తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అదర కొట్టేసిందని చెప్పాలి. ఈ సాహితి ఎవరు అని అనుకుంటున్నారా? కార్తీక దీపం సీరియల్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళలో ఒక అమ్మాయి ఈ సాహితి. తను కూడా డ్యాన్స్ అయితే సూపర్గా వేస్తుందని అందరికీ తెలిసిందే. సో ఆ అమ్మాయి వచ్చేసి ఈ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్గా అదర కొడుతుందనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకరు కూడా డ్యాన్స్ వేస్తారండి. అది ఎవరో కాదు, మన యోధా డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. అసలు తన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్కి తక్కువేమీ కాదు అన్నట్టుగా తనైతే చిన్నప్పటి నుంచి ఈ ఇండస్ట్రీలోనే ఉంది కాబట్టి తనదైన స్టైల్లో తనకంటూ ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఈ యొక్క ప్రోగ్రాంలో చేస్తుంది. సో ఎవరు తగ్గరు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కొట్టేశారనే చెప్పాలి. సో మేమేమన్నా తక్కువ డ్యాన్స్ లేనా అని చెప్పేసి సింగర్స్ కేటగిరీలో నుంచి కొంతమంది సింగర్స్ అయితే వచ్చేస్తారు. పాడుతా తీయగాలో వీళ్ళు ఫస్ట్ ప్లేస్ని సంపాదించుకున్న ఆ పాప, వీళ్ళంతా అయితే ఆ పాత సింగర్స్ ఉంటారు కదా పిల్లల్లో, వాళ్ళంతా కూడా వచ్చేస్తారు. వాళ్ళైతే పాటలతో అదరగొట్టేస్తున్నారు, వీళ్ళు డ్యాన్సులతో అదరగొట్టేస్తున్నారు. అలాగే స్రవంతి అండ్ అశురెడ్డి అయితే వీళ్ళందరినీ చూస్తూ అమ్మో వీళ్ళ టాలెంట్ ముందు మన టాలెంట్ ఎంత అన్నట్టుగా అనుకుంటున్నారు. అలాగే సారంగపాణి జాతకం అని చెప్పేసి ఆ యొక్క సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు కూడా వచ్చేస్తారనమాట. సో వీళ్ళందరి ఫన్, ఎంటర్టైన్మెంట్, అలాగే గేమ్స్, అలాగే నిమ్మకాయతో ఒక గేమ్ ఆడిస్తారు. వీళ్ళంతా సారంగపాణి జాతకం నుంచి ఆ హీరోయిన్స్ వీళ్ళంతా కూడా ఆ యొక్క నిమ్మకాయది ఆ గేమ్ అయితే ఆడుతారు. దీంట్లో ఎవరు గెలుస్తారు, ఎలా గెలుస్తారు అని చెప్పేసి చాలా ఉత్కంఠంగా అసలుకి ఈసారి అయితే ప్రోగ్రాం ఉండబోతుందని నాకైతే అర్థమైపోతుంది. సో వీళ్ళందరితో ఈ వారం ఫ్యామిలీ స్టార్ అయితే సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. సో వీటన్నిటితో పాటు పవిత్ర ఉంది కదా. సో పవిత్ర వేసే వేషాలు చూసారంటే అమ్మ బాబాయ్ అనిపిస్తుంది. ఈసారి అయితే చిన్నపిల్లలు కాబట్టి వచ్చింది, ఒక జోకర్ వేషం వేసుకొని వచ్చేస్తుంది. సో నిజంగానే అట్లా వేయడం కూడా చాలా కష్టమేనండి, అదంత సింపుల్ ఏం కాదు అలా ఎంటర్టైన్ చేయడం కూడా. బట్ తనకు కూడా నిజంగానే తనదైన స్టైల్లో తను కూడా మంచి పేరుని సంపాదించుకునింది. నిజంగా ఈ ప్రోగ్రామ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.